రామకృష్ణ పరమహంస చిన్న చిన్న కథలలో అద్భుతమైనటువంటి వేదాంత సారం మనకు చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు. పరమహంస యొక్క విశిష్టత అదే. పరమహంస చెప్పిన కథలు వింటే మనకు ఎంతో వేదాంతం చాలా చక్కగా వంటపడుతుంది. గహనమైన వేదాంతం కూడా మనకు వంటపడుతుంది అనమాట. వారు ఒక కథ చెప్పేవారు. ఒక రాజుగారి ఇంట్లో ఒక పరిచారిక, రాజుగారి కోటలో ఒక పని మనిషి పరిచారిక పనిచేస్తూ ఉండేది. ఆమె ఆ రాజుగారి పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తూ అంతఃపురంలో ఉన్నటువంటి పనులన్నీ దాది అనమాట. ఆ రాజుగారి పిల్లల్ని బాగా ఎత్తుకుని ముద్దాడుతూ నా రాముడు, నా కృష్ణుడు, నా బంగారు కొండ అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆ ఇల్లు, ఆ తోట, ఆ ఆస్తి, ఆ కోట అంతా కూడా తనదే అన్నంత జాగ్రత్తగా చూసుకుంది. కానీ ఆమె మనసులో లోపట ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. ఆ కోట, ఆ ఇల్లు, ఆ అంతఃపురం, ఆ పిల్లలు వీరెవరూ కూడా నా వారు కాదు. నా అసలు ఇల్లు ఊరి వెలుపల ఉంది. నా సొంత బిడ్డ అక్కడ ఉన్నాడు. ఈ రాజుగారు తనను పనిలో నుంచి తీసేస్తే ఆ మరుక్షణమే తను తట్టాబుట్టా సర్దుకొని తన ఊరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ ఇంటిపై ఆమెకు ఏ విధమైనటువంటి మమకారం కూడా లేదు. మనం కూడా ఈ ప్రపంచంలో ఆ పరిచారిక లాగానే ఉండాలి. సంసారంలో పనులు చేయాలి, బాధ్యతలు నెరవేర్చాలి, పిల్లలను ప్రేమించాలి. కానీ లోపట మాత్రం అంతరాత్మలో ఇదేది నాది కాదు, నా అసలు ఇల్లు భగవంతుడి పాదాల చెంత ఉన్నది అని ఎప్పుడూ అనుక్షణం గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు భగవద్గీతలోని 4వ అధ్యాయం 18వ శ్లోకం అత్యంత విప్లవాత్మకమైనటువంటి శ్లోకం ఇది. కర్మ రహస్యాలన్నింటిలోకి ఇది శిఖరాయమానం. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడటమే అసలైన జ్ఞానమని కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నారు. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. ఎవరైతే కర్మణి కర్మయందు అకర్మ పశ్చేత్ అకర్మను దర్శించును, యహ్ చ ఎవరైతే అకర్మణి అకర్మయందు కర్మను దర్శించును, సహ్ అతడు మనుష్యేషు మనుష్యులలో బుద్ధిమాన్ బుద్ధిశాలి, సహ్యుక్త అట్టి యోగి, కృత్స్న కర్మకృత్ సమస్త కర్మలను చేయువాడు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి, అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. కర్మణి అకర్మయ పశ్యేత్, కర్మలో అకర్మను ఎవరు చూస్తారో, అకర్మణి చ కర్మయ పశ్యేత్, అకర్మలో కూడా కర్మను ఎవరు చూస్తారో, సబుద్ధిమాన్ మనుష్యేషు అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు, సయుక్త అతడే యోగి, కృత్స్న కర్మకృత్ అతడే సమస్త కర్మలను ఆచరించిన వాడు. ఎవడైతే కర్మలో అకర్మను అంటే పని చేస్తున్నా అది తనను బంధించదని, అకర్మలో కర్మను పని చేయకుండా ఖాళీగా ఉన్నా అది కూడా ఒక రకమైన కర్మ అని గుర్తిస్తాడో అతడే మానవులలో బుద్ధిమంతుడు, అతడే నిజమైన యోగి మరియు అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేసినవాడు. ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్, కర్మలో అకర్మ. ఒక వ్యక్తి బాహ్యంగా ఎన్నో పనులు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు యుద్ధం చేస్తున్న అర్జునుడినే తీసుకుందాం. యుద్ధం చేయబోతున్న అర్జునుడో లేకపోతే, కానీ ఆ పనుల ఫలితంపై ఆయనకు ఆశ లేకపోతే, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకపోతే అప్పుడు ఆ పని ఆయన్ని బంధించదు. అదే విషయం చెప్తున్నాడు. నేను చేస్తున్నాను, నేను చంపుతున్నాను అనే భావన లేకుండా నువ్వు పనిచేయి, అప్పుడు అది నిన్ను బంధించదు, అది నీ దుఃఖానికి కారణం కాదు. అంటే ఈయన పని చేస్తున్నా అది అకర్మతో సమానం, అంటే నువ్వు యుద్ధం చేయనట్లే. నేను చేస్తున్నాననే భావన ఉంటే నువ్వు చేస్తున్నావు. అకర్మలో కర్మ, యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. ఒక వ్యక్తి బాహ్యంగా ఏ పని చేయకుండా మౌనంగా కూర్చుని ఉండవచ్చు, కానీ అతని మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అహంకారం ఉన్నది. ఇవన్నీ ఉంటే అతను చేస్తున్నది అకర్మ కాదు, అది కూడా కర్మ కిందకే వస్తుంది. ఎందుకంటే మనస్సు పని చేస్తూనే ఉంటుంది. మనం చేసే పని ముఖ్యం కాదు, ఆ పని చేసేటప్పుడు మన లోపల ఉన్నటువంటి భావన, ద యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ద క్రక్స్ అన్నమాట. దిస్ ఈజ్ ద క్రక్స్. సంసారంలో పనులు చేయాలి, బాధ్యతలు నెరవేర్చాలి. రామకృష్ణులు చెప్పినట్లుగా ఆ పిల్లలను ప్రేమించాలి. కానీ అంతరాత్మలో మాత్రం ఇదేది నాది కాదు, నా అసలు ఇల్లు భగవంతుడి పాదాల చెంత ఉన్నది. ఆ పని మనిషి చేసే పనులన్నీ కూడా కర్మే, కానీ ఆమె మనసులో మమకారం లేదు. ఇవంతా కూడా ఒక పని మాత్రమే. మమకారం లేదు కాబట్టి ఆ పనులు ఆమెను బంధించవు. అదే అకర్మ, అంటే పని చేస్తూ కూడా ఆమె బంధనాలకు దూరంగా ఉన్నది. ఇది అన్నమాట ఈ శ్లోకం యొక్క విశేషమైనటువంటి అర్థం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.